అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 270వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 271వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 271. ఓం లబ్ధలీలాయై నమః. ఓం లబ్ధలీలా, ఇది 4 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం లబ్ధలీలాయై నమః అని పలుకవలెను. లబ్ధలీలా, సృష్టియందు కాలములకు తగిన శృగారాది నవరసములను అంగీకరించు సమయము అందు ఆయా రసములకు అనుగుణమైన భంగీ విశేషములు కలది అని అర్థము. అన్యప్రాణుల ప్రయోజనమును నిమిత్తము చేయు కార్య విశేషములు లేక కేవల స్వక్రియానందమునకు హేతువులైన వ్యాపారములు లీలాశబ్ద వాచ్యములు అగును. ఆయా కాలములకు తగిన శృంగారాది నవరసములను అంగీకరించు సమయమునందు ఆయా రసములకు అనుగుణమైన భంగీ విశేషములు కలది కావున దేవి పరదేవత, పరమేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి లబ్ధలీల అని సంకీర్తితురాలగుచున్నది. జగదీశ్వరి కాలానుగుణ్యముగా సృష్టిలోని ధర్మమును రక్షించు నెపమున అనేకానేక స్వాధీనకృత లీలలు చూపుచున్నది. కావున మహామహేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి లబ్ధలీల అని భక్తుల చేత సంకీర్తింపబడుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధలీలాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.